చూడనమ్మా, మక్కబీల గ్రంథము 2వ మక్కబీల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు చదవండి. యూదా అతడి అనుచరులు సమరియా మండలమున ఉన్నవారని నికానోరు వినెను. అతడు తన కెట్టి అపాయమును కలగకుండానట్లు విశ్రాంతి దినమున వారి మీదికి దాడి చేయవలెనని సంకల్పించుకొనెను. కాని నిర్బంధముగా నికానోరు సైన్యము వెంటబోవు యూదులు, అయ్యా, నీవిట్టి క్రూరమైన ఘోర కార్యములను తలపెట్టరాదు. సర్వసాక్షి అయిన ప్రభువు మహాపవిత్రమైన దానినిగా నిర్ణయించిన విశ్రాంతి దినమును నీవును గౌరవింపవలెనని అతనిని వేడుకొనిరి. ఆ దుష్టుడు విశ్రాంతి దినమును పాటింపుడని ఆజ్ఞాపించిన దేవుడొకడు స్వర్గమున ఉన్నాడా అని వారిని వేలాకోలము చేసెను. యూదులు సజీవుడును స్వర్గాధిపతియుడైన ప్రభువే విశ్రాంతి దినమును పాటింపవలసినదిగా కట్టడ చేసెనని అతడితో చెప్పిరి. కాని అతడు, ఈ భూమికి అధిపతిని నేనే. ఇప్పుడు మీరు మీ ఆయుధములను చేపట్టి రాజు కోరినట్లు చేయుడని నేను ఆజ్ఞాపించుచున్నాను అని పలికెను. అయినను నికానోరు తాను తలపెట్టిన కార్యములను సాధింపజాలడయ్యెను. చాలమ్మా, చూడండమ్మా, మక్కబీల గ్రంథము 15వ అధ్యాయము 2వ మక్కబీల గ్రంథంలో 15వ అధ్యాయంలో 1వ వచనం నుండి మనం ఎందుకు ఇప్పుడు 5వ వచనం వరకు చదువుకొని ఉన్నామంటే, యూదా అనే నాయకుడికి, యూదా ప్రజల తరపున పోరాడు ఒక నాయకుడు యూదా, అతని పేరు. రెండవది నికానోరు అనే సైన్యాధిపతి, శత్రువులు యూదులకు. ఆ కాలంలో యూదులను బానిసలుగా చేసుకొని ఉన్నారు వీరందరూ కూడాను. యూదులు బలహీనులు కాబట్టి అందులో ఒక నాయకుడిగా యూదా రావడం జరుగుతూ ఉంది. యూదా ద్వారా దేవుడు వారిని ఏ విధంగా ఓడిస్తూ ఉన్నాడు, తిరిగి వారి రాజ్యాన్ని ఏ విధంగా యెహోవా దేవుడు వారికి అప్పగిస్తూ ఉన్నాడు అనేదే మనం ధ్యానించుకోబోయే వాక్య ధ్యానాంశము. ఈ వాక్య ధ్యానాంశం పేరు ఏదనగా యుద్ధము యెహోవాదే. మనం చాలా సార్లు ఈ పాటలను మనం పాడుతూ ఉంటాము, యుద్ధము యెహోవాదే అంటూ. యుద్ధము యెహోవాదే అని పవిత్ర గ్రంథములో మనం చూసినట్లయితే, ఆ ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయేల్ ప్రజలను తోడుకొని వచ్చినప్పటి నుంచి మొదలుకొని కూడా ఎన్నో మారులు ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు ఇజ్రాయేల్ ప్రజల తరపున ఉండి వారికి ఎన్నో విజయాలను సాధించి పెట్టిన సందర్భాలు పవిత్ర గ్రంథంలో ఎన్నో మనం చూసి ఉన్నాము. వాటన్నిటినీ కూడా మనం మననం చేసుకుంటూ యుద్ధము యెహోవాదే అంటూ మనం గర్వంగా యెహోవా దేవునికి మహిమపరచడం జరుగుతూ ఉంది. ఈ 5 వచనాల్లో మనం చూసినట్లయితే, నికానోరు అనే సైనికాధిపతి ఎంత గర్వవంతుడో, ఇజ్రాయేలు ప్రజలను ఏ విధముగా దాసుల వలె కాకుండా ఒక మనిషి వలె కూడా చూడని పరిస్థితులు ఆ రోజుల్లో. అతని యొక్క మాటలు ఈ 5 వచనాల్లో మనం చూద్దాము. ఎందుకంటే నేను ఉపోద్ఘాతముగా ఎందుకు వివరిస్తున్నానంటే, మన వాక్యాలను చదువుకుంటూ వివరిస్తూ వెళ్తే మనకు సమయం సరిపోదు కాబట్టి ఈ 5 వచనాలను ఉపోద్ఘాతంగా నేను వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. అంతేకాకుండా నికానోరు అనే సైనికాధిపతి ఎంత దుర్మార్గులో ఈ వాక్యాలను ఒకసారి మనం ఆలకించే ప్రయత్నం చేద్దాము. యూదా అతని అనుచరులు అనగా యూదా ప్రజలకు నాయకుని పేరు యూదా. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకున్నామా. యూదా జాతికి యూదా అన్నిటికి కూడా ఇజ్రాయేల్ ప్రజలకి వీళ్ళందరికీ కూడా యూదా నాయకుడు, యూదా ప్రజల తరపున. అతని అనుచరులు అనగా యూదా మరియు అతని అనుచరులు సమరియా మండలమున ఉన్నారని నికానోరు వినెను. నికానోరు అనే అతను సైనికాధిపతి, మహాక్రూరుడు. విని అతను ఏం చేస్తున్నాడంటే, అతడికి ఎట్టి అపాయము కలగకుండానట్లు
ఎవరి వల్ల? ఈ యూదా వల్ల కావచ్చు, యూదా అనుచరుల వల్ల కావచ్చు. ఎలాంటి యుద్ధం లేకుండా సులువుగా వారిని మనం సంహరించాలంటే ఏం చేయాలి? యూదా యొక్క అనుచరులు, యూదా ఉన్న బలము, సైనిక బలము నికానోరు సైనిక బలము కంటే సగంలో సగం ఉంటుంది. అంటే చాలా తక్కువగా ఉంటుందన్నమాట. వారు ఒక యూదా సైనికునికి నికానోరు యొక్క సైనికులు వీరు ముగ్గురు ఓడించవచ్చంటూ. అంటే అనగా నికానోరు యొక్క అంటే శత్రు సైనికులు ముగ్గురు కలిసి ఒక యూదా సైనికుని ఓడించవచ్చు. అంటే 3 అంతలుగా వారి సైన్యం ఉంటుందన్నమాట. చాలా ఈజీగా ఓడించవచ్చు అనే ధైర్యంతో ఆ యుద్ధం కూడా ఎందుకు చేయాలి ఈ బానిసలతోటి మనము అని తమకు పన్నాగం పండుతూ ఉన్నాడు ఆ సైనికాధిపతి. విశ్రాంతి దినమున వారి మీదికి దాడి చేయవలని సంకల్పించెను. యూదా ప్రజలు యెహోవా దేవుడు ప్రసాదించినట్లుగా విశ్రాంతి దినం రోజు ఏ పని కూడా చేయకూడదు. కాబట్టి వారు విశ్రాంతి దినమున వారు మన మీద దాడి చేయరు. వారిని మనం సులువుగా మనం జయించవచ్చు, వారందరినీ కూడా సంహరించవచ్చు అనే ఒక క్రూరమైన పన్నాగము పన్నుతూ ఉన్నాడు నికానోరు అనే ఒక సైనికాధిపతి. అప్పుడు ఆ నికానోరు సైన్యంలో కొంతమంది యూదులు నిర్బంధముగా తీసుకువెళ్లిన వారు ఉంటారు. అంటే బంధించి తీసుకెళ్లిన వారిలో కొందరు యూదులను వీరు యుద్ధంలో కలుపుకుంటారు, ఈ సైనికుల్లో కలుపుకుంటారు అన్నమాట. వారు నికానోరుతో ఈ విధముగా మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, నీవిటి క్రూరమైన కార్యమును తలపెట్టరాదు. ఏంటా క్రూరమైన కార్యమనగా, నీవు ఎంతో పవిత్రమైన యూదా జాతికి విశ్రాంతి దినము రోజున నీవు వారిని సంహరించుట చాలా ఘోరమైన కార్యమది. యెహోవా దేవుడికి క్రోధము కలిగించు కార్యమును చేయబోచున్నావు. సర్వసాక్షి అయిన ప్రభు మహాపవిత్రమైన దానినిగా నిర్ణయించిన విశ్రాంతి దినమును నీవు గౌరవింపవలెను. ఇది బందీలుగా వారితో ఉన్న యూదా సైనికులు నికానోరుకు వివరిస్తూ ఉన్నారు. ఆ క్రూరుడైన నికానోరు ఏమని వివరిస్తూ ఉన్నారు? అయ్యా, నీవిట్టి క్రూరమైన కార్యమును తలపెట్టరాదు. ఇది చాలా దారుణమైన కార్యము. నీ ఆలోచనకొచ్చింది ఘోరమైన ఆలోచన చేస్తూ ఉన్నావు నీవు. ప్రభు పవిత్రమైన దానినిగా నిర్ణయించిన, ఎంతో పవిత్రమైనదిగా నిర్ణయించిన యూదా ప్రజలకు, ఇజ్రాయేల్ ప్రజలకు ఎంతో పవిత్రమైనగా దానిని చేసిన విశ్రాంతి దినము రోజున నీవు వారిని సంహరింపాలనుకుంటున్నావు. కానీ విశ్రాంతి దినాన్ని నీవు గౌరవింపాలి. ఎందుకంటే ఆయన దేవుడు యెహోవా అని అతనితో విన్నవించుకోవడం జరుగుతూ ఉంది. అప్పుడు చాలా దుర్భరంగా నీచముగా మాట్లాడుతూ ఉన్నాడు సైన్యాధిపతి. ఏమంటున్నాడో చూడండి. ఆ తుచ్చుడు, చూడండి మాట విధానము, గర్వము ఎంతలా తలకెక్కి మాట్లాడుతున్నాడంటే ఆ సైన్యాధిపతి, ఆ తుచ్చుడు విశ్రాంతి దినమును పాటింపుడని ఆజ్ఞాపించిన దేవుడొకడు స్వర్గంలో ఉన్నాడా? గర్వముతో హేళనకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు సైన్యాధిపతి. విశ్రాంతి దినమంటూ మీకొకటి ఉందా? దానిని పాటించాలని ఆజ్ఞాపించిన దేవుడు స్వర్గంలో ఉన్నాడా అని వారిని ఏలాకోలం చేసెను. నవ్వుతూ ఉన్నాడు పెద్దగా, రాకాసి నవ్వుతూ ఈ విధముగా తుచ్చుడని యెహోవా దేవుని సంబోధిస్తూ, అలాంటి దేవుడు ఒకడు స్వర్గలోకంలో ఉన్నాడా అని హేళన చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ సైనికులలో కొందరు యూదులు ఇలా అంటున్నారు, సజీవుడును పరలోకాధిపతి అయిన ప్రభువే విశ్రాంతి దినమును పాటింపవలసినదిగా కట్టడ చేసినని అతడితో చెప్పెను. యెహోవా దేవుని యొక్క ఆజ్ఞ విశ్రాంతి దినం ఎంత గొప్పదో తెలియచేస్తూ, మా దేవాది దేవుడే పరలోకాధిపతి అయిన సర్వ సృష్టికర్త అయిన సర్వేశ్వరుడే విశ్రాంతి దినమును పాటింపవలసినదిగా మాకు కట్టడ చేసి ఉన్నాడు అని సైన్యాధిపతి అయిన నికానోరుతో భయము, జింకు బొంకు లేకుండా చంపినా పర్వాలేదు అని ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. 5వ వచనంలో
కానీ అతడు ఈ విధంగా, ఈ భూమికి అధిపతిని నేనే, ఈ భూమికి అధిపతిని నేనే, దేవుడును నేనే. ఇప్పుడు మీరు మీ ఆయుధములను చేపట్టి రాజు కోరినట్లు చేయుడని మీకు ఆజ్ఞాపించుచున్నాను. సైనికులకు అంతటికి కూడా ఒక ఆజ్ఞ జారీ చేస్తూ ఉన్నాడు. దేవుడు అనేవాడు ఎవడు లేడు, అధిపతి అనేవాడు ఎవడు లేడు, నేనే మీకు అధిపతిని. కాబట్టి మీరు ఆయుధములను చేపట్టుడి. మన రాజు కోరిన విధముగా మీరు ఆయుధములను చేపట్టి యుద్ధమునకు సన్నద్ధులు కండి అని ఆజ్ఞాపిస్తున్నాను అని ఆజ్ఞ జారీ చేస్తూ ఉన్నాడు. అయినా తాను ఎన్ని పథకములు పన్నినా కూడాను ఏ కార్యమును కూడా అతడు సాధించలేకపోయాడు. ప్రియ సహోదరులారా, అర్థమవుతుంది అమ్మ వాక్యము? ఓకేనమ్మా. 6వ వచనం చదువమ్మా. నికానోరు తాను ఒక విజయ స్తంభమును నిర్మించునని, తాను యూదా సైన్యము నుండి దోచుకుని వచ్చిన ఆయుధములను దాని మీద వ్రేలాడదీయునందుననియు పొగరుబోతూ తనముతో ప్రగల్భములు పలికెను. చూడమ్మా, నికానోరు యొక్క గర్వము ఎలాంటిదంటే, యూదా ప్రజలందరినీ కూడా నేను సంహరిస్తాను, ఒక్కరిని కూడా ప్రాణులతో మిగిల్చను. కాబట్టి విజయాన్ని సాధించక మునిపే, యుద్ధంలో గెలుపొందక మునిపే ఒక విజయ స్తంభాన్ని నిర్మించదను ఈ రణభూమిలో. ఆ విజయ స్తంభము పైన యూదా సైనికులు వాడిన ఆయుధములను ఆ స్తంభానికి, విజయానికి గుర్తుగా ఉన్న స్తంభానికి వ్రేలాడదీయింతును అని పొగరుబోతూ మాటలతో ప్రగల్భములు పలుకుతూ ఉన్నాడు. 7వ వచనం చూడమ్మా. యూదా మాటము ప్రభువు తనకు తోడ్పడనున్న నమ్మకముతో ధైర్యంగా ఉండెను. యూదా ప్రజల తరపున ఉన్న యూదా నాయకుడు మాత్రము ఎలాంటి ప్రగల్భములు పలకడం లేదు. ఏమనుకుంటున్నాడు మనసులో? ప్రభు నాకు తోడ్పడునన్న నమ్మకముతో నేను ధైర్యంగా ఉన్నాను. ఈరోజు మనము కూడా పుట్టినప్పటి నుండి మరణించే వరకు మధ్యలో జీవితకాలం అంతయు కూడా ఏదో ఒక సమస్యతో మనం పోరాడుతూనే ఉండాలి. దానికి ధనికుడు పేదవాడని తారతమ్యం ఉండదు. కోట్లకు అధిపతిని కూడా అడగండి, పూర్తిగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న ఒక వ్యక్తి కూడా ఈ ప్రపంచంలో ఉండడు. లేదా ఎలాంటి సమస్య లేని వ్యక్తి కూడా ఈ ప్రపంచంలో జీవించి ఉండలేదు ఇప్పటి వరకు. ఏదో ఒక సమస్యతో, ఏదో ఒక ఇబ్బందితో, ఏదో ఒక అలజడితో మనశ్శాంతి లేని జీవితాలు ఎంతో మంది గడుపుతూ ఉన్నారు నేటి రోజుల్లో. వారందరూ కూడా దానితో యుద్ధం చేయాల్సిందే. కానీ వాళ్ళంటి వారందరికీ కూడా యూదా ఒక గొప్ప మాట పలుకుతూ ఉన్నాడు, ఒక గొప్ప నమ్మకంతో ఉన్నాడు, ఒక గొప్ప నిరీక్షణతో ఉన్నాడు. ఏంటిది? ప్రభు తనకు తోడ్పడునన్న నమ్మకముతో ధైర్యముగా ఉన్నాను. నాకెంతటి సమస్య అయినా రాని, నాలో ఏ వ్యాధి బాధలన్నా ఉండనివ్వు, నేను నా చుట్టూరా ఉన్న ప్రజలతో అల్పుడుగా ఉన్నానా, హీనమైన జీవితాన్ని జీవిస్తున్నానా, విలువలేని పరిస్థితులు నాకు వెంటాడుతున్నాయా నన్ను అని వాటి గురించి నీవు దిగులు పడక, ప్రభు నాకు తోడ్పడునన్న నమ్మకము, ఆ ధైర్యము నాకొక్కటే చాలు, అది ఒక్కటే చాలు నాకు. ప్రభు నాకు ఖచ్చితంగా తోడ్పడతాడు. ఈరోజు నేను సకల వ్యాధి బాధలలో ఉండవచ్చు, లేదా ఇబ్బందులలో ఉండవచ్చు, కానీ ప్రభు నా చేయి విడిచిపెట్టడు. ఆయన ఖచ్చితంగా నాకు తోడ్పడుతూనే ఉంటాడు అని ఈ యూదా తన మనసులో దృఢమైన నిశ్చయముతో ధైర్యముగా
ఆ ప్రభు నాకు తోడ్పడును అనే ఒక మాటను తన హృదయంలో ప్రతిష్ఠించుకున్న విధముగా, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు మనం అందరము కూడా ఈ మాటను మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. చూడనమ్మా, 8వ వచనం చదువుతుంది. అతడు శత్రువులను చూచి భయపడవలదని తన అనుచరులను హెచ్చరించెను. పూర్వము ప్రభువు తమను ఎట్లు ఆదుకునెనో నెప్తికి తెచ్చుకొని ఇప్పుడును ఆ ప్రభువు సహాయము లభించునని నమ్ముడు అని చెప్పెను. ఈ మాటలన్నీ కూడా యూదా తన సైన్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. వారు మనకంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉన్నారు, సైన్యం, వేల సైన్యం ఉన్నారు. కానీ మనము అంతమంది సైన్యములు లేము. మన యుద్ధంలో విజయాన్ని సాధించడం ఎలా అని అందరిలో భయము పుట్టుకొస్తూ ఉంది. అధైర్యవంతులవుతూ ఉన్నారు. వారందరిలో ధైర్యాన్ని నింపుటకు యూదా దేవుణ్ణి నమ్ముకున్నాడు గనుక తన సైనికులతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. శత్రువులను చూచి భయపడవలదని తన అనుచరులను హెచ్చరించెను. వారు మనకంటే ఎన్నో రెట్లు ఎక్కువ సైనికులు ఉన్నారని మీరు భయపడవలదు. పూర్వము తమనెట్లు ఆదుకొనినో భక్తికి తెచ్చుకొని ఇప్పుడును ఆ ప్రభువు సహాయము లభించునని నమ్ముడు అని చెప్పెను. పూర్వము అనగా ఆ దేవాది దేవుడు, సర్వసృష్టికర్త అయిన సర్వేశ్వరుడు ఎర్ర సముద్రము రెండుగా చీల్చి ఇజ్రాయేల్ జనాంగానంతటినీ కూడా ఏ విధముగా నడిపించాడు. మోషే కాలంలో యెహోవా దేవుడు ఏ విధముగా నడిపించాడు. యెషయా కాలంలో ఏ విధముగా ఉంది. యెహోషువ ఎన్ని యుద్ధాలలో విజయం సాధించాడు. ఇవన్నీ మన పూర్వీకులకు మన దేవుడు చేసిన విజయాలు, చేకూర్చిపెట్టిన విజయాలు. అవన్నీ కూడా మనం జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ఈరోజు మనం అధైర్యపడద్దు అంటూ గొప్ప ధైర్యాన్ని వాళ్ళకు నూరిపోస్తూ ఉన్నాడు యూదా. ఎందుకంటే మనకు యెహోవా దేవుడున్నాడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవునిదే ఈ యుద్ధము, మనది కాదు అని తెలుసుకున్నటకు మన పూర్వీకులు ఏ విధంగా విజయాన్ని సాధించారు యెహోవా దేవుని యొక్క దయా కటాక్షంతో, అది మనం ఈ రోజు గుర్తుకు తెచ్చుకోవాలి అని గొప్ప ధైర్యాన్ని వారిలో నింపుతూ ఉన్నాడు. 9వ వచనం చూడమ్మా. ధర్మశాస్త్రం నుండి ప్రవక్తల గ్రంథముల నుండి కొన్ని భాగములను చదివి వినిపించి వారికి ధైర్యము కలిగించెను. వారు అంతకు పూర్వమే విజయవంతముగా నిర్వహించిన యుద్ధములను వ్యక్తికి తెచ్చి వారికి ఉత్సాహము పుట్టించెను. అంతేకాకుండా ధర్మశాస్త్ర గ్రంథములో, ప్రవక్తల గ్రంథములో నుండి కొన్ని భాగములను చదివి వారికి వినిపిస్తూ వారిలో ఒక ధైర్యాన్ని, ఉత్తేజాన్ని, ఒక పౌరుషాన్ని, ఏ విధముగా యుద్ధంలో మనము విజయం సాధించాలి, ఇది మనం చేసే యుద్ధము కాదు, యెహోవా దేవునిదే ఈ యుద్ధము అని మన ప్రతి ఒక్కరి హృదయాంతరంగములో ఆ వాక్కును, ఆ మాటను నిలుపుకోవాలి. ఎందుకంటే పూర్వమే విజయవంతముగా నిర్వహించిన యుద్ధములను మనం జ్ఞప్తికి తెచ్చుకోవాలి. మన పూర్వకాలంలో ఎన్నో యుద్ధాలలో విజయాలను సాధించాము శత్రురాజుల దగ్గర. కాబట్టి అవన్నీ కూడా మనం జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ఓటమి, భయము అనేది మన చెంతకు కూడా రానివ్వకూడదు అంటూ వారికి గొప్ప ధైర్యాన్ని, భరోసాని ధర్మశాస్త్ర గ్రంథం నుండి, ప్రవక్తల గ్రంథాల నుండి వారికి చదివి వినిపిస్తూ ఉన్నాడు. అమ్మా, యుద్ధ పన్నాగంలో ఏ విధముగా అయితే గెలవాలి అని యుద్ధ పన్నాగాన్ని పన్నాల్సిన సమయంలో ధర్మశాస్త్ర గ్రంథాన్ని వినిపిస్తూ ఉన్నాడు యూదా తన సైన్యానికి. ఇంతకాలము కూడా ఆ దేవాది దేవుడే యుద్ధం చేసుకుంటూ వచ్చాడు మన తరపున.
ఎంతో మంది గొప్ప గొప్ప రాజులు చక్రవర్తులు వచ్చి వెళ్ళినా కూడా వారందరూ కూడా యెహోవా దేవునిదే యుద్ధము అన్నారు కాబట్టి వారికి విజయం సిద్ధించింది. ఈ రోజు కూడా మన మధ్యలో యెహోవా దేవుడు వచ్చి మన తరపున యుద్ధాన్ని చేయబోతూ ఉన్నాడు అని శిష్యులకు ధైర్యాన్ని పుట్టిస్తూ ఉన్నాడు. 10వ వచనం చదవమ్మా. ఆ రీతిగా అతడు అనుచరులను యుద్ధములకు సిద్ధము చేసి వారికి ఆయా ఆజ్ఞలను జారీ చేశాడు. శత్రువులు తాము చేసుకున్న ఒడంబడికను పాటింపరు కనుక వారిని ఎంత మాత్రము నమ్మరాదని కూడా హెచ్చరించాడు. వారందరికీ కూడా యూదా ఏం చేస్తున్నాడంటే ధైర్యమే బలము, ఆ బలమే యెహోవా మనకి అని అందరికీ కూడా ధైర్యం చెప్పి వారందరినీ కూడా యుద్ధములకు సిద్ధం చేసి వారికి ఇంకా ఎన్నో ఆజ్ఞలను యెహోవా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు ఎన్నింటినో వారికి తెలియజేసి యుద్ధమునకు సన్నిధులు కావాలని ఒక ఆజ్ఞ జారీ చేస్తూ ఉన్నాడు. మనము యెహోవా దేవునికి నమ్ముకున్న వారము కాబట్టి, యెహోవా దేవుని యొక్క ఆజ్ఞలు శిరస వహిస్తున్నాము కాబట్టి మనము మోసం చేయలేము. కానీ మన మీద దాడి చేయబోతున్న శత్రువులు వారు ఏ ఒడంబడికి కూడా తలొగ్గరు, అంటే ఏ ప్రమాణానికి కూడా వారు తలొగ్గరు. వారు మాట తప్పువారు, మోసగాండ్రు కాబట్టి వారిని మనం ఏ మాత్రం కూడా నమ్మకూడదు అని మరోవైపు హెచ్చరిస్తూ ఉన్నాడు. 11వ వచనం చదువమ్మా. డాళ్లను బల్యములను నమ్ముకొనుడను మాటల ద్వారా కాక ప్రభువును నమ్ముకొనుడని ధైర్యము చెప్పుట ద్వారా యూదా తన అనుచరులను ఉత్తేజపరచెను. అతడు వారికి ఉత్సాహము పుట్టించుటకు గాను తాను నిజముగా కనిన ఒక కలను లేదా దర్శనమును ఇట్లు వర్ణించి చెప్పెను. ఏమని తెలియచేస్తూ ఉన్నాడు యూదా వాళ్ళ సహచరులకు అంటే, మనం ఈ సమయంలో డాళ్లను బల్లెలను నమ్ముకొనుడను మాటల ద్వారా కాక, చూడడం ఎంత విచిత్రమైన వాక్యాలు. వారు వెళుతున్నది అవి మనకేమాత్రం కూడా విజయాన్ని సాధించి పెట్టలేవని వాళ్ళకి ధైర్యం చెబుతూ మనకు విజయం. కాబట్టి మనం ఈ సమయంలో మనం ఆ దేవాది దేవుని నమ్ముకుందాము, ప్రభువుని నమ్ముకోవాలి మనము అని ధైర్యమైన మాటలు చెబుతూ తన అనుచరులను ఉత్తేజపరుస్తూ ఉన్నాడు. అతడు వారికి ఉత్సాహం పుట్టిస్తూ ఉన్నాడు. తర్వాత ఒక గొప్ప మాట కూడా వారితో మాట్లాడుతూ ఉన్నాడు. నిజముగా కనిన ఒక కలను లేదా దర్శనము ఇట్లు వర్ణించను. యూదాకు ఒకసారి ఒక కల వస్తుంది. అది కలనా లేదా నిజముగా జరిగిందా, ఒక దర్శనమా అనే సందిగ్ధంలో ఉన్నాడు యూదా. దానిని తన సైనికులకు వివరిస్తూ ఉన్నాడు. చదవనమ్మా 12వ వచనము. యూదా కలలో పూర్వము ప్రధాన యాజకునిగా పనిచేసిన ఒనియాసును చూసెను. ఆ మహానుభావుడు వినయవంతుడు, మృదు స్వభావము కలవాడు, మంచి వ్యక్తి, చిన్ననాటి నుండి ధర్మబద్ధముగా జీవించుటకును తర్ఫీదు పొందినవాడు. ఈ ఒనియాసు చేతులు చాచి యూదా జాతి అంతటి కొరకును ప్రార్థనము చేయుచుండెను. ఒనియాసు అనే ఒక మహా గొప్ప వక్త, యాజకుడు, మహానుభావుడు. అతడు వినయవంతుడు. ఇదే మక్కబీల గ్రంథంలో అతని గురించి వ్రాయబడి ఉంటుంది. వృద్ధుడు. ఐడియా ఉందా అమ్మాయి ఎవరికన్నా? పంది మాంసమును తినమని బలవంతం చేస్తాడు రాజు. తాను వృద్ధుడైనప్పటికీ తాను తినడు. ఎందుకంటే గొప్ప మహానుభావుడు అతడు, గొప్ప వక్త కూడా ఇజ్రాయేల్ ప్రజలకి, ధర్మశాస్త్రాన్ని బోధించు వ్యక్తి. అయితే చిన్న ఉపోద్ఘాతంగా వివరిస్తాను ఈ ఒనియాసు గురించి. అతన్ని పంది మాంసంను తినమని రాజు బలవంతం చేస్తాడు, లేదా చంపేస్తాడు, శిరఛేదనం చేస్తానంటాడు రాజు. అన్య దేవతల యొక్క యాజకులు ఇతనికి ఒనియాసుకి బాగా దగ్గర ప్రాణ స్నేహితుల్లా మెలిగేవాళ్ళు. వారు అంటూ ఉంటారు, రాజాజ్ఞ ప్రకారం శిరస వహించినట్టు నటించు
ఏదో అట్లా ముట్టుకున్నట్టు చేయదాన్ని, రాని ప్రాణాలను దక్కించుకోవచ్చు అని అన్య దేవతల యొక్క యాజకులు ఈ ఒనియాసుతో అయినప్పుడు ఒనియాసు ఈ విధముగా ఉంటున్నాడు. నేను ఒక గొప్ప ధర్మశాస్త్ర బోధకుణ్ణి, అంతేకాదు అందరితో ఆ దేవాది దేవునితో ఒక మహానుభావుని అనిపించుకున్నవాణ్ణి, ఎంతో మృదు స్వభావం కలవాణ్ణి, నేను ఒక మంచి వక్తనని ఇజ్రాయేల్ ప్రజలందరికీ కూడా తెలుసు. ఇప్పుడు నా ప్రాణమును దక్కించుకొనుటకు ఈ పంది మాంసము నేను ఎందుకు తినాలి? రాజాజ్ఞను అనుసరించి నా ప్రాణములైనా అర్పించి యూదా జాతి అంతటికి కూడాను తన ప్రాణాలు అర్పించైనా సరే యెహోవా దేవుడు నిషిద్ధపరిచిన ఆహారమును భుజింపకూడదు అనే ఒక గొప్ప సంకేతాన్ని ఇచ్చిన వాడైతాను నేను అని తన ప్రాణాలను కూడా త్యాగం చేసిన ఒక గొప్ప మహానుభావుడు ఒనియాసు. గుర్తుకొచ్చిందమ్మా? ఒక్క సమాధానం చెప్పండి అమ్మా. గుర్తొచ్చిందన్నా. అయితే అతని గురించి ఆ ఒనియాసు అనే ఈ మహానుభావుడు ఒక రోజు యూదా కళలోకి వచ్చి ఏమని తెలియచేస్తూ ఉన్నాడో ఈ యూదా అనుచరులకు అందరికి కూడా యుద్ధానికి సన్నిద్ధమైన సమయంలో తెలియచేస్తూ ఉన్నాడు. ఏమని అంటే, నేను ఒకసారి ఈ వాక్యాన్ని చదువుతాను చూడండి. కళలో పూర్వము ప్రధాన యాజకుడిగా పనిచేసిన ఒనియాసును చూచెను. ఎవరు చూస్తూ ఉన్నారు? యూదా చూస్తూ ఉన్నాడు తన కళలో, లేదా దర్శనంలో చూస్తూ ఉన్నాడు ఆ ఒనియాసు అనే ఒక మహానుభావుణ్ణి. అతడు వినయవంతుడు, మృదు స్వభావుడు కలవాడు, మంచి వక్త, చిన్ననాటి నుండి ధర్మబద్ధముగా జీవించుటకు తర్ఫీదు పొందినవాడు, తన చిన్ననాటి నుండి కూడాను. ఈ ఒనియాసు చేతులు చాచి యూదా జాతి అంతటి కొరకు ప్రార్థన చేయుచుండెను. అలాంటి వ్యక్తి నాకు దర్శనములో కనిపించాడు. దర్శనములో కనిపించి నాతో ఏమని తెలియచేస్తున్నాడో మీకు వివరిస్తున్నాను, చూడండి, వినండి, ఆలకించండి అంటూ తన సహచరులకి వివరిస్తూ ఉన్నాడు. 13వ వచనం చూడమ్మా. అటు తరువాత యూదా వయోవృద్ధుడై ఠీవితోనూ అధికారయుతమైన తేజస్సుతోనూ వెలుగు మరి ఒక వ్యక్తిని చూచెను. ఈ ఒనియాసు అనే వ్యక్తి దర్శనంలో యూదాకు ఇంకొక వ్యక్తిని చూపిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరనగా, ఆ వ్యక్తి ఎలా ఉన్నాడంటే వయోవృద్ధుడై ఉన్నాడు, ముసలివాడై ఉన్నాడు. కానీ దర్పణం, టీవీ అంటే ఏంటి? దర్పణంతో ఉన్నాడు, ఒక హోదాలో ఉన్నాడు అతను. అధికారయుతమైన తేజస్సు అంటే ఆ దేవాది దేవుడే స్వయముగా ఆ వృద్ధునికి ఆ తేజస్సునిచ్చి ఉన్నాడు. ఆ తేజస్సుతో వెలుగు మరి ఒక వ్యక్తిని చూచెను. ఆ తేజస్సుతో ఆ వృద్ధుడు ఒక కాంతిలా వెలుగుతూ ఉన్నాడు. ఆ వ్యక్తిని ఎవరు చూపిస్తూ ఉన్నారు? దర్శనంలో ఒనియాసు చూపిస్తూ ఉన్నాడు నాకు ఆ వ్యక్తిని. 14వ వచనం చూడండి, చదవండమ్మా. ఒనియాసు యూదాకు అతనిని చూపించి, ఇతడు ప్రవక్త అయిన ఇర్మియా, ఇతడు తన సోదరులైన యూదులను గాఢముగా ప్రేమించువాడు, మన ప్రజల కొరకును పరిశుద్ధ నగరము కొరకును అధికముగా ప్రార్థనము చేయువాడు అని చెప్పారు. ఒనియాసు ఆ వృద్ధులు చూపిస్తూ ఉన్నాడు. చూపిస్తూ ఏమంటున్నాడు? ఇతడు ప్రవక్త అయిన ఇర్మియా. ఆ వృద్ధుడు ఎవరమ్మా చెప్పండి? ఈర్మియాని చూపిస్తూ ఉన్నాడు. ఎవరు? ఒనియాసు అనే యాజకుడు కలలో దర్శనంలో ఇంకో వ్యక్తిని, ఇంకో వృద్ధుని చూపిస్తూ ఉన్నాడు. ఆ వృద్ధుడే ఇర్మియా. తన సోదరైన యూదులను గాఢముగా ప్రేమించువాడు. ఈ ఇర్మియా ఎవరంటే యూదా జాతిని అంతటిని కూడా, ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఎంతో గాఢంగా ప్రేమించిన మహా గొప్ప ప్రవక్త. తన ప్రజల కొరకు
ఈ పరిశుద్ధ నగరమైన యెరూషలేము కొరకును అధికముగా ప్రార్థన చేయవాడు. ఇవన్నీ కూడా తన దర్శనంలో చూసినవన్నీ కూడాను తన సహచరులైన యూదా సైనికులకు తన కళను వివరిస్తూ ఉన్నాడు, వర్ణిస్తూ ఉన్నాడు. కళలో నేను ఏం చూశానో మీకు తెలియచేస్తున్నాను అని తెలియచేస్తూ ఉన్నాడు. ఒనియాసు అనే మహానుభావుడైన యాజకుని ద్వారా ఒక గొప్ప ప్రవక్తని చూస్తూ ఉన్నాడు. గొప్ప వయోవృద్ధుడైన ఆ ప్రవక్తయే యిర్మీయా. 15వ వచనం చదువమ్మా. అంతటా యిర్మీయా తన కుడి చేయి చాచి యూదాకు సువర్ణ ఖడ్గమును బహూకరించి, నీవు దేవుడు కానుకగా పంపిన ఈ పవిత్ర ఖడ్గమును స్వీకరించి దీంతో శత్రువులను తుదిగొట్టింపుము అని చెప్పెను. ఆమేన్. అప్పుడు ఈయన ఆ దర్శనములో యూదాకి ఏమిస్తూ ఉన్నాడు? తన కుడి చేయిని చాచి, ఈయన తన కుడి చేతిని చాస్తూ ఉన్నాడు. ఎవరి వైపుకు? యూదా వైపుకు. సువర్ణ ఖడ్గమును బహూకరించి, యూదాకు సువర్ణ ఖడ్గము బహూకరించి, నీవు దేవుడు కానుకగా పంపిన ఈ పవిత్ర ఖడ్గమును స్వీకరించు, దీనితో శత్రువులను తుదిముట్టింపు అని యిర్మీయా దర్శనములో ఒక స్వర్ణ ఖడ్గాన్ని ఇస్తూ ఉన్నాడు, దైవ ఖడ్గాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ ఖడ్గంతో నీ శత్రువులను జయించు. ఇదంతా కూడా తన దర్శనములో చూసినదంతా కూడాను తన సహచరులైన యూదా సైనికులకు వివరిస్తూ ఉన్నాడు. నాకు యిర్మీయా ప్రవక్త స్వర్ణ ఖడ్గాన్ని ఇచ్చి ఉన్నాడు. చెప్పగలరా అమ్మా స్వర్ణ ఖడ్గం ఏంటో ఎవరికన్నా? బంగారు ఖడ్గం. అది ఆ ఖడ్గం అంటే ఏంటి? కత్తి. ఇంకా కొద్దిగా లోతుగా చెప్పండి ఆధ్యాత్మిక పరంగా. అది దేవుని వాక్కు యిర్మీయాకు ఎప్పుడు ఇచ్చి ఉన్నాడు? బాలుడుగా ఉన్నప్పుడు ఇచ్చి ఉన్నాడు. ఇదిగో యిర్మీయా, నీ నోట నా వాక్కును లిఖిస్తూ ఉన్నాను. అది ఖడ్గము. ఈరోజు మనందరి నాలుకల పైన ఆ ఖడ్గం ఉండాలి. అదే జయించు ఖడ్గం. శత్రువైన సాతానును జయించి సువర్ణ ఖడ్గం ఏది అనగా దేవుని వాక్కు. ఆ వాక్కుని సువర్ణ ఖడ్గం రూపంలో యిర్మీయా ప్రవక్త యూదా నాయకునికి ఇస్తూ ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మనందరికీ కూడా ఆ దేవాది దేవుడు ఒక ఖడ్గాన్ని ఇచ్చి ఉన్నాడు. చూడండి, మనం ఎన్ని బాధలలో ఉన్నా, ఎన్ని ఇబ్బందులలో ఉన్నా, మనశ్శాంతి లేని జీవితాలను జీవిస్తున్నా, భార్యాభర్తలు విడిపోయినా కూడా, గృహంలో శాంతి సమాధానం లేకపోయినా కూడా, ప్రతి దానికి కూడా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము. అంతే కదమ్మా? ఆ ప్రార్థన ఖడ్గము సర్వ సమస్యలను జయించినది దేవుని వాక్కు ఖడ్గము రూపంలో యూదాకి ఇస్తూ ఉన్నాడు యిర్మీయా ప్రవక్త. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మనందరికీ కూడా ఆ దేవాది దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా మనకు ఆ ఖడ్గాలను ఇస్తూ ఉన్నాడని కాదు, ఇచ్చి ఉన్నాడు. స్వీకరించామని నమ్మి విశ్వసించాలి ప్రియ దైవ బిడ్డలారా. అది మన హృదయాంతరంగంలో మనం ఎప్పుడైతే విశ్వసించగలుగుతామో, నీ నోటిలో నుండి వెలువడు ప్రతి వాక్కు, దేవుని మహిమగల వాక్కు, ఎదుటి వ్యక్తిలో ఉన్న సాతాను జయిస్తుంది. దైవ బిడ్డలారా, నీవే వ్యక్తి పైన ఉంచి ప్రార్థన చేస్తావో ఆ ఖడ్గము ఆ సాతాను జయిస్తూ ఉంది. ఆ సాతాను నుండి ఆ వ్యక్తి విముక్తుడవుతాడు.
ఆ ఖడ్గాన్ని ఈ రోజు నువ్వు నేను మనమందరము కూడా సువర్ణ ఖడ్గాన్ని యూదాకి ఈమెయిల్ ఎలా ఇచ్చి ఉన్నాడో ఆ ఖడ్గాన్ని ఈ రోజు మనం చేత పట్టుకొని ఉండాలి. అది మన నాలుక పైన లిఖింపబడి ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అర్థమవుతుందమ్మా వాక్యము? చదవండి అమ్మా, 21వ వచనం చదవండి. విస్తారముగా ఉన్న శత్రు సైన్యములు, బహు విధములుగా ఉన్న వారి ఆయుధములను, భయంకరంగా ఉన్న వారి ఏనుగులను పరికించి చూచెను. అతడు స్వర్గము వైపు చేతులు చాచి అద్భుతములు చేయు దేవునికి మనవి చేసెను. ఆ ప్రభువు కేవలము సైనిక బలము కలవారి కాక అల్పులైన వారికి విజయము దయచేయునని అతనికి తెలియను. ఆమె చూడమ్మా, ఈ వాక్యంలో యోధా ఏం చూస్తూ ఉన్నాడు? అక్కడ యుద్ధ రంగంలో యుద్ధానికి సన్నిధులయ్యారు. అందరూ అటువైపు ఇటువైపు నిలబడి ఉన్నారు శత్రువులు. కానీ వారి యొక్క యుద్ధ బలాన్ని చూస్తూ ఉన్నాడు యూదా. విస్తారంగా ఉన్న శత్రు సైన్యములను, విస్తారం అంటే రణభూమి అంతయు కమ్ముకొని ఉన్నారు వారే. వీరొక మూలకున్నారు, చిన్నగా ఒక గుంపులాగా. ఊహించుకోండి ఎంత భయం అవుతుందో మనకి. భయంకరముగా ఉన్న వారి ఏనుగులను పరికించి చూచెను, అనగా పరిశీలించి చూస్తూ ఉన్నాడు. వారి ఏనుగులే భయంకరంగా ఉన్నాయంట. మరి ఏనుగులే అంత భయంకరంగా ఉంటే ఆ ఏనుగుల పైన ఖడ్గములు, బల్లెములు, ఈటెలను పట్టుకొని ఉన్న ఆ సైనికులు ఇంకా ఎంత భయంకరంగా ఉండాలి. అతడు వారిని చూసి, ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసి యూదా ఏం చేస్తున్నాడంటే ఆకాశం వైపు చేతులెత్తుతూ ఉన్నాడు. అద్భుతములు చేయి దేవునికి మనవి చేస్తూ ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డలారా, భయపడుతున్నాడా యూదా? ఏమ్మా, భయపడుతున్నాడా? భయపడడం లేదు, ప్రార్థన చేస్తున్నాడు. ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసి, విస్తారముగా విస్తరించి ఉన్న శత్రు సైన్యాన్ని చూసి యూదా ఏం చేస్తున్నాడంటే ఆకాశము వైపు చేతులు చాచి అద్భుతములు చేయు దేవునికి మనవి చేసెను. యుద్ధము సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవా, ఈ యుద్ధము నీదే. నీవే ఖడ్గము పట్టుకొని వచ్చి ఉన్నావు తండ్రి. యుద్ధం చేయుచున్నది మేము కాదు ప్రభువా, నీవే. ఈ ప్రార్థన మనం చేయాలి. ప్రభువా, నాకు ఎన్నో సమస్యలున్నాయి, వ్యాధి బాధలతో మరణము నన్ను వెంటాడుతూ ఉంది తండ్రి. కానీ నీ తట్టు నేను నా హస్తములు ఎత్తి వేడుకుంటున్నాను తండ్రి. దీన్ని జయించే శక్తి నీకు మాత్రమే ఉంది ప్రభువా అని మనము నిండి విశ్వాసముతో యూదా చేసినట్లు ప్రార్థన చేయాలి. మన ఎదురు ఉన్న సమస్యను చూసి జడియకూడదు. ప్రియ దేవ బిడ్డలారా, అధైర్యపడకూడదు. అది ఏ రంగంలో ఉన్నవారైనా సరే, ఏ వృత్తులైనా ఉన్నవారైనా సరే, ఏ ఉద్యోగాలలో ఉన్నవారైనా సరే, నీ ముందరున్న సమస్య యూదా చూసినట్లుగా ఉండవచ్చు. భయంకరమైన సమస్యలై ఉండవచ్చు. కానీ హృదయము కఠినపరచుకో. ఆ దేవునికి అప్పగించు నీ హస్తములు. ఆకాశము వైపు చాపు. అద్భుతములు చేయు దేవునికి మహిమ మనవి చేయు ప్రియ దైవ బిడ్డ. అప్పుడు సైన్యములకు అధిపతి అయిన ఆ దేవాది దేవుడే తన దూతలను పంపి నీ ముందర వారిని ప్రతి సమస్యను జయించుటకు ఖడ్గము పట్టుకుని సిద్ధంగా ఉందరు. 22వ వచనం చూడమ్మా. అతను ఇట్లు ప్రార్థించెను, ప్రభు, హిజ్కియా యూదాను పరిపాలించిన కాలమున నీవు దేవదూతలను పంపితివి. అతడు నెహరీబు దగ్గర 1,00,000 యోను మధ్య 85,000 మందిని సంహరించెను.
యోదా ఇట్లు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆకాశం వైపు చేతులెత్తి ఏమని ప్రార్థిస్తూ ఉన్నాడంటే, హిజ్కియా యూదాను పరిపాలించిన కాలమున, యెహోవా దేవా నా తండ్రి, హిజ్కియా రాజు యూదాను పరిపాలించిన కాలమున నీ దేవదూతను పంపితివి. అతడు సన్హెరీబు దండున 1,85,000 మందిని సంహరించెను. ఆకాశ మండలము నుండి అగ్నిదూత దిగివచ్చి, హిజ్కియా పరిపాలన కాలములో నువ్వు గొప్ప విజయాన్ని సాధించి పెట్టి ఇచ్చావు హిజ్కియా రాజునకు. ప్రభువా, నేను నమ్ముతున్నాను, ఆ విజయాన్ని నాకు ప్రసాదించు అని యూదా ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, సర్వ సృష్టికర్త అయిన సర్వేశ్వరుడు, ఆ దేవాది దేవుడు ఈ వాక్యాన్ని మన హృదయాంతరంగంలోనికి చేర్చాడని, ప్రతి వాక్కును మనం నమ్మి విశ్వసించి యుద్ధము యెహోవాదే అని మనం ఎప్పుడైతే నిండు మనసుతో విశ్వసించి మనం ముందడుగు వేస్తావో, మన జీవిత ప్రయాణంలో ఆ దేవాది దేవుడు మనం వెళ్ళు ప్రతి చోట కూడాను మనకు విజయాన్ని ప్రసాదిస్తాడని నిండు విశ్వాసముతో ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ఆమేన్.